అంతా బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవిని పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం 3 భాషలలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसका रोज बरोज, सामने कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాలను మనం కలిసి చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండడి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దయగలిగిన దేవుడు చదివిన లేఖన భాగములను మన విడికులను ఆస్వాదించి మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవా, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మారని దేవా, మార్పు చెందిన దేవా, యేసుక్రీస్తు వారి ఉన్నతముగా ఘనముగా హెచ్చింపబడిన పరిశుద్ధమైన దివ్యమైన శ్రేష్టమైన నమ్మకమైన నామమున మీ ప్రియమైన బిడ్డలముగా మీ మందిరాభరణములో ఈరోజు కూడా ఈ విధముగా సమావేశమయ్యే గొప్ప అవకాశము, సజీవము, సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీ కొందనములు. మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, మారని దేవుడవు, మార్పు చెందిన దేవుడవు, మహాకాశములు పడజాలని దేవుడవు, వేల్పులలో మీకు సాటి ఉన్నట్టు ఎవరు లేరు. ప్రభా, మీ యొక్క దయను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ మంచితనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుని ఆయన కనపరుస్తూ ఉంటున్నాం. లోకంలో పాపములు పడి చెడును మమ్మల్ని ప్రేమించినారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో మా ప్రతి పాపమును కడిగినారు. మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి మాకిచ్చిన రక్షణను బట్టి, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, దేవజనులను బట్టి, దేవ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్న మీ ద్వీపస్తంభమైన పేనేల ప్రార్థన మందిరాన్ని బట్టి మీ కొందనములు. ప్రారంభించిన ఆ రోజు నేటి వరకు జరుగుతున్న ప్రతి ఆత్మీయ పరిచరణను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ఎల్లర్స్ని బట్టి, డీకన్స్ని బట్టి, బాధ్యగల వారిని బట్టి, వాయిద్యకారులను బట్టి, పరిచారకులను బట్టి, చిన్నలను బట్టి, పెద్దలను బట్టి, యవనస్తులను బట్టి ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, ప్రార్థించిన మేరకు, ప్రభా ప్రకటించిన మేరకు బైబిల్ పఠనం కొరకై మమ్మల్ని సమకూర్చి తీసుకుని వచ్చినందుకు మీ కొందనములు. పాటల ద్వారా మీరు మహిమ పొంది వచ్చినందుకు మీ కొందనములు. చదువు లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. మా ఆత్మీయవసర కొరకులది మాతో మాట్లాడుతారండి. అయ్యకు నా పాత్రుని, నా ముందు కూర్చున్న వారు నాకన్నా ఆత్మీయంగా ఎంతో అనుభవం కలిగిన వారు, బైబిల్ పరిజ్ఞానం కలిగిన వారు, వారి ముందు నిలబడడానికి కానీ, వారికి వాక్య పరిచర్య చేయడానికి కానీ నాలో ఏ యోగ్యత లేదని బలహీనను ఒప్పుకుంటుండగా క్షమించి, కడిగి, పరిశుద్ధపరిచి మీ ప్రజలు మీకు దయచొప్పున నన్ను కనికరించండి. మీ మాటను అన్నట్టు ఉంచండి. మీరే కనపడి, మీరే మాట్లాడి, మీరే మహిమ పొందమని, అంధకార శక్తులను బంధిస్తూ రావాల్సిన వారిని క్షేమంగా నడిపించమని, ఈ నమ్మాసం దేవుకరంగా ఆశీర్వకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, గత వారము అపోస్తలులు కలిగి ఉన్నటువంటి సాక్ష్యము గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేస్తూ వచ్చినాం. అపోస్తల కార్యములు 28 అధ్యాయాలు
1107 వచనములు. ఇవి అధ్యాయాల పరంగా 3 భాగాలు మనము చేసుకొనవచ్చు. మొట్టమొదటిగా 1 నుండి 7 వచనాలు యెరూషలేము సంఘ విస్తరణ. తర్వాత 8 నుండి 12 అధ్యాయాలు యూదయ సమరయ దేశములందంతటా జరిగినటువంటి పరిచర్య. చివరి 13 నుండి 28 అధ్యాయాల వరకు మనం చూస్తే సమరయ దాటింది సువార్త పరిచర్య భూదిగంతముల వరకు వ్యాప్తి చెందింది. 28 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కానీ 29వ అధ్యాయము ఇంకా జరుగుతూనే ఉంది. ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనంత వరకు ఈ యొక్క పరిచర్య ఈ భూమి మీద కొనసాగుతూ ఉంటుంది. అపోస్తలులు అనగా ఏర్పరచబడిన వారు, లేకుంటే పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. ఈ 28 అధ్యాయాలలో ప్రాధాన్యంగా 3 వ్యక్తుల పరిచర్య: పేతురు, ఫిలిప్పు, పౌలు. ఇంగ్లీష్లో బాగుంటుంది పి లెటర్స్తో, పీటర్, ఫిలిప్ అండ్ పాల్. తెలుగులో కూడా పాతో ఆరంభమవుతాయి, పేతురు, ఫిలిప్పు, పౌలు. కాబట్టి ఈ 3 వీరే కాదు, చాలామంది పరిచర్య చేస్తూ వచ్చినారు. కానీ ప్రముఖంగా వీరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తలుల దినాలలో ఈ భూమి మీద జరిగించినటువంటి ఆయన కార్యములు మనకు తారసపడతాయి. ఈ అపోస్తలుల కార్యములలో దాదాపు 30 దేశాల పేర్లు ఉన్నాయి. 100 పైచులకు పట్టణాల పేర్లు తారసపడతాయి మనం ధ్యానం చేస్తే. 28 అధ్యాయాలలో 30 దేశాల పేర్లు, 100 పైచులకు నగరములు లేకుంటే పట్టణాలు, టౌన్స్ ఆర్ సిటీస్ పేరు గ్రంథస్థము చేయబడుతూ వచ్చినాయి. ఈ 28 అధ్యాయాలలో మొదటి అధ్యాయమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి అధ్యాయమును కూలంకషంగా మనం పరిశీలన చేస్తే 5 భాగాలుగా విభజించుకోవచ్చు. 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలను వచనాల పరంగా మనము 5 భాగాలుగా విభజించి చదివి ధ్యానం చేస్తే మనకు చాలా సులువుగా ఈ లేఖనాలలో ఉన్నటువంటి మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రాహ్యమునకు తీసుకుని వస్తాడు. మొదటి 3 వచనాలు మొదటి భాగము. 2వ భాగము 4వ వచనము నుండి 8వ వచనాల వరకు ఉన్నటువంటి ఆ లేఖనములు 2వ భాగము మన కళ్ళ ముందు తారసపడతాయి. తర్వాత 9వ అధ్యాయం 9వ వచనము 10, 11 ఈ 3 వచనాలు 3వ భాగము. 4వ భాగానికి వచ్చినప్పుడు 12వ వచనము నుండి 14వ వచనం వరకు 4వ భాగం. మిగిలిన చివరి భాగము 12వ వచనము నుండి 15వ వచనం నుండి 26 వచనాల వరకు చివరి భాగం. కాబట్టి మొదటి భాగము మొదటి 3 వచనాలు, 2వ భాగము 4 నుండి 8 వచనాలు, 3వ భాగము 9 నుండి 11 వచనాలు, 4వ భాగము 12 నుండి 14 వచనాలు, చివరి భాగము 15 నుండి చివరి వచనం 26 వచనాల వరకు. ఈ విధంగా 26 వచనాలను 5 భాగాలుగా మనము విభజించి చదివి ధ్యానం చేస్తే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు మన గ్రాహ్యమునకు, మన హృదయానికి ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. మొదటి భాగాన్ని మనం చూస్తూ వచ్చినాం. మొదటి భాగం మొదటి వచ్చిన 3 వచనాల వరకు 40 దినములు అన్నదాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనము గురించి చాలా రోజులు, వారాలు మనం ధ్యానం చేయొచ్చు. సమయ అనుకూలాన్ని బట్టి మనము క్లుప్తంగా చూస్తూ పోతా ఉన్నాం. భక్సింగ్ గారు ఒకే వచనం, బిహోల్డ్ హీ ఈజ్ ప్రేయింగ్, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అన్నటువంటి ఒకే వచనాన్ని చెన్నై పట్టణంలో దాదాపు 90 రోజులు 3 నెలలు ప్రసంగించినాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క బోధకుని నోటిలో ఒక్క వచనం ఉంచి పలు విధాలుగా ఆయన విశదీకరించి విపులంగా మన యొక్క ఆత్మీయ క్షేమము కోరి, సంఘ క్షేమము విస్తరణ కోరి ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. ప్రభువు మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన అవసర అక్కర కొలది మనల్ని దర్శించి ఒక స్నేహితుడితో, ఒక మానవునితో మాట్లాడినట్టుగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మనం వినడానికి
సిద్ధంగా ఉంటే ఆయన మాట్లాడడానికి దిగి వచ్చి మన యొక్క అవసరతను బట్టి మాట్లాడి మనతో సంభాషించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఈ సహవాసంలో, మన సహవాసంలో చాలా సహవాసాలు ఉన్నాయి. ప్రతిరోజు లేక 2 రోజులకు ఒకసారి దేవుని మందిరములో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఈ యొక్క మందిరాలు, ఈ సహవాసము, ఈ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్, దేవజన భక్సింగ్ గారికి సంఘ దర్శనం అనుగ్రహిస్తున్న ప్రత్యక్షతలో ఇవన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈరోజు వీఆర్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నాం. 1 గంట దేవుని మందిరానికి వచ్చి మనము దేవుని సన్నిధిలో గడపడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. ఏ బైబిల్ అయితే మన చేతిలో ఉందో, ఏ బైబిల్ని అయితే మన కళ్ళతో మనం చదువుతున్నామో, రాబోయే భవిష్యత్తులో మన చేతిలో ఉన్న బైబిల్, మన కళ్ళ ముందున్న బైబిల్ ఉండకపోవచ్చు. అందుకే భవిష్యత్తును గుర్తు చేసుకుంటూ మనము దేవుని మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటలను, ఆ యొక్క బోధను మనము వినే మాత్రమే కాక, బోధించే వారం మాత్రమే కాక, వాటిని అన్వయించుకుంటూ అభ్యాసము చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. 40 దినముల గురించి మనము మొదటి 3 వచనాలను మనం చూస్తూ వచ్చినాం. 2వ భాగము 4 నుండి 8 వచనాల వరకు మనము చూస్తూ వచ్చినప్పుడు, యెరూషలేములో యూదయ సమరయ దేశమందు బుద్ధిగా నాకు సాక్షులై ఉందురు అన్నటువంటి భాగాన్ని మనము గత 2 వారాలుగా మనము చూస్తూ వచ్చినాం ఇంట్రడక్షన్. తర్వాత 3వ భాగము 9 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే, యేసుక్రీస్తు వారు చివరిగా ఆ మాటలు చెప్పి, మీరు వెళ్ళొద్దండి యెరూషలేము వదిలిపెట్టి, మీరు నాకు సాక్షులుగా ఉండండి అని వారు చూస్తుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒక మేఘము శిష్యులకు యేసుప్రభు మధ్యలో వచ్చింది. మేఘము వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనపడతాడని తదేకంగా చూస్తున్నప్పుడు మేఘముతో పాటు యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వారు దిగులు పడుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? 3.5 సంవత్సరములు ఆయన వెంట ఉన్నాము కదా, ఆయన పెట్టింది తిన్నాము కదా, ఆయన బోధ విన్నాము కదా, ఇప్పుడు ఏంటి? మా నాయకుడు వెళ్ళిపోయినాడు, మా బోధకుడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని, చలో మన పూర్వ వృత్తులకు వెళ్దాం అని వారు వెళ్ళిపోలేదు. వారు దిగులుగా ఉన్నారు. వారు దిగులుగా ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఏ హోప్. వారు గందరగోళంలో ఉన్నారు, ఆందోళనకరంగా ఉన్నారు. వెళ్ళిపోయినాడు ఆయన, ఏంటి మా పరిస్థితి అన్నప్పుడు 2 మనుషులు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడిన సందర్భం, ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటలు. మీ మధ్య నుండి ఎలాగూ మీ ప్రభు వెళ్ళిపోయినాడో ఆ ప్రభువు తిరిగి వస్తాడు. దెర్ ఈజ్ ఎ హోప్. చాలా నిరీక్షణతో కూడినటువంటి ఆ యొక్క మాటలు వారి హృదయాన్ని ఆందోళన నుండి తీసివేసి వారి హృదయాన్ని నిబ్బరపరిచినాయి, వారి హృదయాన్ని, వారి మనసులను ధైర్యపరిచినాయి. కాబట్టి అనేకసార్లు ఉన్న పరిస్థితులను బట్టి, అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఉద్యోగం పోవడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నప్పుడు మన హృదయాలలో, కుటుంబాలలో, సంఘాలలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మనకు వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది. మనకు ఒక నిరీక్షణ వాక్యం ద్వారా, ఆయన స్వరము ద్వారా. దిగులుగా ఉన్నప్పుడు అట్లనే దిగులుగా ఉండుకోకుండా బైబిల్ పట్టుకొని, లేవుడు సీయోను గీతలో ఒక పాట పాడి, ఒక అధ్యాయం చదివి ప్రభు పాదముల దగ్గర, ప్రభువా ఈ స్థితిలో నేను నా కుటుంబం ఉన్నాం అన్నప్పుడు ఒక పాట ద్వారా దేవుడు మన హృదయాలను తెప్పరిల్ల చేస్తాడు. ఒక నిరీక్షణతో కూడినటువంటి ఆయన మాటలు మన ఎంతగానో ఆనంద భరితులుగా చేస్తుంది. కాబట్టి బైబిల్ క్రమం అది. చీకటి తర్వాత వెలుగు ఉంది, మారా తర్వాత మధురం ఉంది, ఐగుప్తు తర్వాత కానాను ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితం మనం వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు రాక తప్పదు. నా అన్నవారే మన నుండి దూరం కావచ్చు. మరణం అన్నది మన ఇంట్లో ఉన్న వారిని, మన బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను దూరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మనము దిగులుగా 2 మోకాళ్ళ మధ్య తలబెట్టి ఏడ్చి కన్నీరు కార్చి వచ్చినప్పుడు, బంధువులు, స్నేహితులు, భార్య, భర్త వెళ్ళిపోయినప్పుడు, ఇటువంటి దిక్కుతెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన తన వాక్యము ద్వారా తన మందిరములో మనల్ని ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు. యెరూషలేములో మీరు ఆదరణ పొందుతారు, ఈ మాటలను బట్టి ఒకరినొకరు మీరు ఆదరించుకొనుడి. కాబట్టి మనకు ఆదరణ ఎక్కడొస్తుందంటే ఆ మాటలను బట్టి, దేవుని వాక్యమును బట్టి.
మనకు ఆదరణ ఎప్పుడు పొందుతామంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సహవాసం, దేవుని మందిరమునకు మనం వెళ్ళినప్పుడు ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక వర్తమానం ద్వారా దేవుడు మన గుండెలో ఉన్నటువంటి ఆందోళనను తీసివేసి నిబ్బరపరుస్తాడు. వాళ్ళిద్దరు అన్నప్పుడు వారి యొక్క ఆదరణ కలిగింది. అవును కదా, ప్రభు మాకు చెప్పినాడు కదా, నేను మళ్ళీ వస్తాడు. ఆయన ఎలాగూ మరణించి చేయబడి తిరిగి లేచినాడు, ఆరోహణమైపోయినాడు. అదే ప్రభువు తిరిగి వస్తాడు అన్నటువంటి ఆదరణ మాట. ఇది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మనం నడుస్తున్నప్పుడు ఇప్పుడు వస్తాడు ప్రభు, మనం నిద్రపోతున్నప్పుడు ఇప్పుడు వస్తాడు ప్రభు. ఇదే ఎప్పుడు ఉండాలి మనకు. మన గమనం అంతా అదే. మనం ఎందుకు రక్షణ పొందినామంటే ఈ లోకంలో మనం జీవించడానికి కాదు. ఈ లోకంలో జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఈ లోకము మనది కాదు. మనకు అన్నీ ఉండొచ్చు, కానీ ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టాలి. నిరీక్షణ ఉంది మనకు. ఏంటి ఆ నిరీక్షణ? మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక. వారికి ఆ రోజు ఆ నిరీక్షణతో కూడినటువంటి మాటలు, ఈనాడు మనకు కూడా అదే నిరీక్షణతో కూడినటువంటి మాటలు. అది మొదటి పేతురు 1వ అధ్యాయం 3-4 తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనేది అన్న స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చూపున మనలను మరలా జన్మింప చేశాను. ఒకప్పుడు లోకంలో పాపమున్న మనలను తిరిగి జన్మింపజేస్తూ వచ్చినాడు. నూతన సృష్టిగా 2 కొరింథీ 5:17 ప్రకారం నూతన సృష్టిగా మనము చేయబడ్డాం. కాబట్టి మనం లోకంలో బ్రతుకుతుండొచ్చు, కానీ లోక సంబంధులమును కాదు. ఒకరోజు వస్తుంది, ఈ గొంతులు ఊపిరి పోతుంది, గుండె ఆగిపోతుంది, ప్రభువునందు మనం నిద్రిస్తాము, ప్రభు దగ్గరికి అక్కడికి వెళ్తాం. ఆయన ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు. ఇదొక ఆదరణతో కూడినటువంటి వాక్యము. బహుశా నీ భర్తను కోల్పోయినావేమో, నీ భార్యను కోల్పోయినావేమో, నీ తల్లిదండ్రులను కోల్పోయినావో, బంధువులను కోల్పోయినావేమో, స్నేహితులను కోల్పోయినావేమో. నీకొక నిరీక్షణ, నాకొక నిరీక్షణ ఏంటంటే ఒకరోజు మా తల్లిదండ్రులను చూస్తా, ఒకరోజు నా భార్యను చూస్తా, ఒకరోజు నా భర్తను చూస్తా. నాకంటే ముందుగా వారు లేపబడతారు, నాకన్నా ముందుగా వారు ప్రభువుని ఎదుర్కొంటారు. వాటి హోప్, ఎంత గొప్ప నిరీక్షణ మనకు. బయట ఉన్న వారికి లేదు, అది లోకస్తులకు లేదు, మనకే ఉంది. ఆ రోజు వారు దిగులుగా ఉన్నప్పుడు మీరు దిగులు పడబాకండి, భయపడబాకండి. మీరు చూస్తుండగా ఏ ప్రభు అయితే వెళ్ళిపోయినాడో అదే ప్రభు తిరిగి వస్తాడు. ఈ నిరీక్షణ మనకు మన గొంతులు ఊపిరినంత వరకు, ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనంత వరకు మనము కూడా ఈ నిరీక్షణతో కలిగి మనం బ్రతకాలి. డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, ఆస్తి లేకపోయినా ఈ ఒక నిరీక్షణ మనకుంది. నాకెందుకు ఈ లోకం, నాకెందుకు ఈ పాపం? ఒకరోజు నా ప్రభువుతో మధ్యాకాశంలో నేను కలుసుకోబోతా ఉన్నా, లేకపోతే నేను ఈ యాత్ర ముగిస్తే ప్రభువుతో నేను సదాకాలం ఉంటా. కాబట్టి ప్రియమైన క్రీస్తునందు ఒకవేళ మనం గుండె ఆగిపోతే ఒక్కటే, ప్రభువునందు ఉండి మరణించాలి. ఒకవేళ సజీవులుగా మనం బ్రతుకుతూ ఉంటే ప్రభు మధ్యాకాశంలో వచ్చేంత వరకు పవిత్రమైనటువంటి జీవితం మనము జీవిస్తూ ప్రభువు రాక కొరకై అపేక్షించే వారముగా, ఎదురు చూచే వారముగా ఉండాలి. మన పిల్లలు అబ్రాడ్లో చదువుకుంటున్నారనుకోండి, వాళ్ళు వస్తున్నారనుకోండి, ఎంతగా సిద్ధపడతాం, ఎంతగా ఇల్లంతా సిద్ధపరుస్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా, ముందుగానే వెళ్తాం. ఆ వారి రాక గురించి మనము నిరీక్షిస్తాం. ప్రభు మధ్యాకాశంలో వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన రాక కొరకై మనం ఎదురు చూచేవారముగా, నిరీక్షించేవారముగా ఉండాలి. నాకు ఇక్కడ ఏం లేకపోయినా పర్వాలేదు, ప్రభుతో నేను సంతోషంగా ఉంటా. ఈ దుఃఖం, ఈ శ్రమ, ఈ వేదన, ఈ నిందలు తాత్కాలికమే. కాబట్టి క్షణకాలం ఉండు ఈ యొక్క శ్రమ గురించి నేను ఎందుకు బాధపడాలి? అశాశ్వతమైనటువంటి లోకములో నేను క్రీస్తు కొరకే ఈ నిందల అవమానాలన్నీ భరిస్తూ నేను వెళ్ళిపోవాలి. ఒక గురి గమ్యం కలిగి మనం బ్రతకాలి. ప్రభువును మనం ఎదుర్కోవాలి. ప్రభు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కొనే వారముగా మనం ఉండాలి. ఎలా? వాళ్ళు ఒకే మాట అన్నారు, మీరు ఆయన కొరకై ఆకాశం వైపు చూచున్నారు, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకుని ఈ యేసు ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచి ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఇప్పుడు వారి యొక్క ఆలోచన అంతా వస్తాడు మా ప్రభు.
వెళ్ళిపోయినాడు కదా, తిరిగి వస్తాడు. మనకు కూడా ఇదే లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి, ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను వెళ్ళిపోయినా, మీకు ఆదరణకర్త పంపించిన, నేను మరలా 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన, నేను స్థలములో మీరు ఉండలాగన నేను మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు మిమ్మును తీసుకొని. నేను మరలా వచ్చి, అదే మాటలు ఆ రోజు వారికి ఏ మాటలు చెప్పినారో ఆ ఇద్దరు మనుషులు, యేసుక్రీస్తు వారి చివరి మాటలు, ఆయన చనిపోకముందు శిష్యులు చెప్తున్నటువంటి మాటలు, అదే మాటలు. నేను మరలా వచ్చి 13 నుండి చివరి అంకం ఆయనది, యేసుక్రీస్తు వారి చివరి అంకం 13వ అధ్యాయం నుండి. కాబట్టి మనం చూస్తే ఆయన నేను మరలా వస్తా. ఎందుకు వస్తానంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగన మిమ్మును తీసుకుపోవటకు నేను మరలా వచ్చేదను. ఎంత గొప్ప భాగ్యము! మహాకాశంలో పడ్డజలన్న గొప్ప దేవుడు మానవుణ్ణి తీసుకుపోవడానికి, మట్టి అయిన మానవుణ్ణి, మట్టిలో కలిసిపోయే మానవుని కొరకై తిరిగి రానే ఉన్నాడు. మొట్టమొదటిగా సంఘము కొరకై ఆయన ప్రాణం పెట్టినాడు, రక్షణ ఇచ్చినాడు. రెండవది, సంఘమును ఎదుర్కోవడానికి మధ్యాకాశంలో వస్తూ ఉన్నాడు. మూడవది, సంఘమును తీసుకుపోతాడు ఆయన ఇంకా యుగాలు. ఇది బైబిల్ క్రమం. మొట్టమొదటిగా వచ్చినాడు పాపులను రక్షించి సంఘంలో చేర్చడానికి. రెండవది, సంఘము కొరకై ఆయన మధ్యాకాశంలోకి వస్తూ ఉన్నాడు. మూడవది, మధ్యాకాశంలో ఉన్న సంఘమును వెంట పెట్టుకొని తిరిగి భూమి మీదకి ఆయన వచ్చి 1000 పరిపాలన తిరిగి యుగాలు సదాకాలము ప్రభుతో ఈ మనిషి సంఘము ఉండబోతూ ఉంది. కాబట్టి మధ్యాకాశంలో ఆయన నేనుండు స్థలములో మీరు ఉండలాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి ఎప్పుడు మనం ఇదొక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణానికి మర్యాద లేదు. ఎప్పుడైనా ఎవరినైనా తాకుతుంది, అది ఎప్పుడైనా తాకుతుంది. ఈరోజు ఇంట్లో ఉన్నాం, రేపు మంటలోకి వెళ్ళిపోతాం. ఉదయకాలమున క్షేమంగా ఇంట్లో నుండి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా సాయంకాలం వస్తాడన్న గ్యారెంటీ లేదు. కాబట్టి నీటి బుడగలాంటిది, ఎప్పుడు ఒకే గమనం, ప్రభు వస్తాడు, లేకుంటే నా గుండె ఆగిపోతుంది. ఈ రెండు మనకు ఉండాలి ఎప్పుడు. కాబట్టి భార్యగా భర్తను, పిల్లల్ని సిద్ధపరచాలి. ఒక కుటుంబ యజమానిగా, భర్తగా, తండ్రిగా భార్య పిల్లల్ని సిద్ధపరచాలి. రాత్రి పడుకునే ముందు, అమ్మ రా, అయ్యా రండి, పాప రా. ఇక్కడ మన భూలోకంలో ఒకే కుటుంబంలో మనము సంతోషంగా ఉన్నాం. ఈ రాత్రి ప్రభు వస్తే మనం అందరం సిద్ధపడి వెళ్ళిపోవాలా. సమాధానం, కుటుంబంలో సమాధానం. రక్షణ లేకపోతే మన పిల్లల కొరకై ప్రయాసపడదాం. ఇక్కడ సంతోషంగా ఉన్నాం, విహారాత్రికి వెళ్తున్నాం, షాపింగ్కి వెళ్తున్నాం, అన్నిటికీ కుటుంబాలకు వెళ్తున్నాం, సంతోషంగా ఒకే ఇంట్లో ఉన్నాం కలిసి. ఇప్పుడు భార్యాభర్త తల్లిదండ్రులుగా వారు ఎత్తబడి పిల్లలు విడవబడితే మహాభయంకరమైనటువంటి వేదన. 3.5 సంవత్సరములు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు భరించలేరు. ఒక్క పూట జ్వరం వచ్చి మన పాప భోజనం చేయకపోతే మన కడుపు తలడిల్లిపోయింది తల్లిగా, తండ్రిగా. అలాంటిది 7 సంవత్సరముల శ్రమలు, మహాశ్రమలు. తదనంతరం నిత్యం అగ్నిగుండంలో. వాట్ ఏ టెరబల్! సహించలేము. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన సంఘమా, మనము సిద్ధపడాలి, చుట్టూ ఉన్న సమాజమును సిద్ధపరచాలి. మొట్టమొదటిగా ఇతరులను సిద్ధపరచడానికి ముందు మనం సిద్ధపడాలి. టీచరు రేపు ఉదయకాలంన ఒక 40 minutes ఒక పీరియడ్ తీసుకోవడానికి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఇది. నా భార్య టీచర్. రేపు 2-3 పీరియడ్లు చెప్పడానికి ఆమె ముందు గంటల తరబడి ప్రిపేర్ అవుతుంది. 40 నిమిషాలు లెసన్ ప్లాన్ రెడీ చేసుకొని. ఎందుకంటే ఆమె సిద్ధపడితే కానీ ఇతరులకు చెప్పలేదు, స్టూడెంట్స్కు. మనము సిద్ధపడితే కానీ ఇతరులను మనము సిద్ధపడలేము. అందుకే సిద్ధపడుట. ఎక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు? పెళ్లి కుమార్తె విడిది గదిలో సిద్ధపడుతున్నట్టుగా విడిదిగన్న ఈ సంఘములో దేవుడు తన రాక కొరకే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక నిరీక్షణ మనకు, ప్రభువు తప్పకుండా వస్తాడు, మధ్యాకాశంలో నన్ను పిలుస్తాడు, సంఘమే ఎత్తబడుతుంది.
దేవుని రెండవ రాకడ, ప్రభు రెండవ రాకడ 2 భాగాలు. మొదటి భాగము దొంగ వలె వస్తాడు ఆయన, మధ్య ఆకాశంలోనికి వస్తాడు. నోబడి నోస్, ఎవరికి తెలియదు. సంఘము కొరకే వస్తాడు. ఒకరు ఇసురుతూ ఉంటారు, ఒకరు విడవబడతారు, ఒకరు ఇసురాయి. చూసినారా ఇసురాయి? మా రాయలసీమ ఇసురాయి అంటాం. 2 రాళ్ళు ఉంటాయి, కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. 2 ఉంటాయి. ఒకటి తిరుగుతుంది, 2 తిరుగుతుందా? ఒకటే తిరుగుతుంది, ఒకటి ఉంటుంది. ఒకటి ఇద్దరు ఉంటారు, ఒకరు విడవబడతారు, ఒకరు క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఒకటేమో స్థిరంగా ఉంటుంది, ఒకటేమో తిరుగుతుంటుంది. ఆదివారం ఇక్కడ ఉండి మిగిలిన వారాలంతా తిరిగే వాళ్ళు కాదు. క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఉన్నవారు అక్కడికి వెళ్తారు. ఇద్దరు పడుకుంటారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు హాఫ్ ఆఫ్ ద పార్ట్. అందుకే అంటాడు, చిన్న మంద 12:32 భయపడకుడి. ఆయన కావలసింది శేషం. కాబట్టి ప్రియమైన వారలారా, కుటుంబాలుగా ప్రభు రాకడ కొరకే మనం ఎత్తపడాలని, దాని కొరకే మనం అపేక్షించి నిరీక్షణతో ఎదురు చూసే వారముగా మనము ఉండాలి. ఎలాగూ ప్రభు కొరకే మనం ఎదురు చూడాలి. ప్రభు కొరకే ఎదురు చూడాలి. ఈ లేఖన భాగములలో ప్రభు కొరకే ఎదురు చూడండి, ప్రభు వస్తాడు అని వారు చెప్పినప్పుడు ఆ రోజు నేను ఎదురు చూస్తూ వచ్చిన అదే మాట 14:3 యేసుక్రీస్తు చనిపోక మునుపు ఆయన చెప్పినటువంటి మాట, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఒక నిరీక్షణ ఆ రోజు వారికి ఉంది, ఈరోజు మనకు కూడా ఉంది. ఎలాగ ఎదురు చూడాలి? పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎలాగ ఎదురు చూడాలి, ఎవరు ఎదురు చూడగలుగుతారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, 6:14. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఓ తిమోతి, ఇదిగో నీవు ప్రభు రాక కొరకే అపేక్షించి ఎదురు చూస్తూ ఉండు. ఆయన రాక కొరకే ఆయన ప్రత్యక్షత కొరకే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ మట్టుకు నీవు ఎలాగుండాలంటే నిష్కలంకముగాను నిందారహితముగాను నీవు అనింద్యముగాను నువ్వు ఉండాలి. అంటే కల్మషము లేని వాడవుగాను ఉండాలి. పౌలు తిమోతికి రాస్తూ చివరిగా అపోస్తలుడైన పౌలు అవసాన కాలములో మొట్టమొదటి పత్రిక ఆయన రాసినది తెస్సలోనికైయుల మొదటి పత్రిక. పౌలు చేతుల నుండి జాలువారిన 14 పత్రికలలో మొట్టమొదటిగా ఆయన రాసింది తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక. చివరిగా అవసాన కాలం ఆయన చనిపోతున్నప్పుడు తిమోతికి 2వ పత్రిక రాస్తాడు. తిమోతి 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో పౌలు 2వ సువార్త దండయాత్ర లుస్త్రా పట్టణానికి వచ్చినప్పుడు పౌలు సువార్త విని రక్షణ పొంది పౌలు వెంట వెళ్ళిపోతాడు ఒక శిష్యుడుగా. 3 ప్రాంతాలలో ఈ తిమోతికి మంచి పేరుంది, లుస్త్రా, దెర్బే, ఈకొనియా. ఈ 3 పట్టణాలలో 16 సంవత్సరాల యవనస్తుని గురించి రిపోర్ట్ తెప్పించుకుంటే అందరూ చెప్పి ఒకే మాట, మంచి పేరు కలిగిన వాడు. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో మాటలు ఉంటాయి, మొదటి 3 వచనాలలో. 3 పట్టణాలలో నుండి రిపోర్ట్ తెప్పించుకుంటే అందరూ చెప్పి ఒకే మాట, తిమోతి యవనస్తుడా, మంచివాడు. పౌలుని వెంట వెళ్ళిపోతాడు 2వ సువార్త దండయాత్రలో. నా నిజమైన కుమారుడా అంటాడు. తిమోతి గురించి ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. ఈ తిమోతికి రాస్తూ అంటాడు, ఓ తిమోతి, ఇదిగో ప్రభు ప్రత్యక్షమవు వరకు నీవు ఎక్కడుండినప్పటికీ నీవు అనింద్యముగా నిందలేని వాడవుగా ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు నువ్వు నిష్కలంకముగా బ్రతకాలి. అంటే కల్మషము లేకోకుండా, అంటే పవిత్రమైన జీవితము నీవు జీవించాలి. ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు తిమోతే కాదు, ఈరోజు మనము కూడా ఆయన రాకొరకే మనము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రోజు వారు ఎదురు చూసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈరోజు అదే ప్రభు కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఎలాగ ఆయన ప్రత్యక్షం కొరకు ఎదురు చూడాలంటే నింద లేకోకుండా నిష్కలంకముగా ప్రభువు దృష్టిలో మనం కనపడాల. ప్రభు ఆకాశం నుండి తొంగి వంగి చూసినప్పుడు మనలో ఒక్క కల్మషం కూడా ఉండదు. దెర్ ఇస్ నో ఎనీ స్పాట్ అంటాడు 4వ అధ్యాయం
పరమగీతములు 4వ అధ్యాయము 7వ వచనములో తన సంఘము గురించి, తన సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. 4:7 పరమగీతములు 4:7 నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియో లేదు. తిమోతి కలంకము లేకుండా బ్రతుకు. ఇక్కడ సంఘముతో చెప్తున్నటువంటి మాట, ప్రభు సంఘముతో చెప్తున్నటువంటి, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి అయినంత మాత్రం కుదరదు, నీలో కలంకము లేదు. దెర్ ఇస్ నో ఎనీ స్పాట్. సంఘం అనగా మనమే. 1 కొరింథీ 6:19 ప్రకారము రక్షణ పొందిన ఒక వ్యక్తి దేవునికి ఒక సంఘం. అపొస్తలుల కార్యములు 12:12 ప్రకారము రక్షణ పొందిన కుటుంబం దేవునికి ఒక సంఘం. అపొస్తలుల కార్యములు 20:28 ప్రకారము రక్షణ పొందిన వ్యక్తులు, కుటుంబాలు ఇట్లా కూడుకుంటూ ఉంటారు. ఇది స్థానిక సంఘం. ఈ స్థానిక సంఘాల సముదాయమే సార్వత్రిక సంఘం. కాబట్టి ఆ సంఘము మధ్యాకాశములో ఆయన ఎదుట నిలబడే సంఘము ఎలాగుండాలంటే కల్మషము లేని సంఘముగా. తిమోతి వ్యక్తిగతంగా కల్మషము లేని సంఘముగా నువ్వు ఉండు అంటా ఉన్నాడు. ఇక్కడ తన ప్రియురాలతో, తనను ఎదుట నిలబడే ప్రియురాలతో నువ్వు సిద్ధపడని పాత నిబంధనలోనే ఆయన కొడతా ఉన్నాడు. తర్వాత ఎఫెసీ సంఘము గురించి ఆయన ఒక మాట అంటాడు. 5వ అధ్యాయము పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎలా ఎదుర్కోవాలంటే చూడండి. 5వ అధ్యాయము 25 నుండి కలిసి ఉంటాయి. పురుషులారా మీరు మీ వాళ్ళని ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అదే కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను. ఆయన గురి గమ్యం ఒకటే. ఒకరోజు ప్రభు పాపుల కొరకే ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు వాక్యము చేత ప్రతిరోజు ప్రతి క్షణం ఉదక స్నానము చేత పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము పరిశుద్ధమైనది. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మనస్సాక్షి ఇచ్చినాడు. కల్మషము లేని మనస్సాక్షి, నిర్దోషంగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమైన వారులారా, ఆయన ఎదుట తిమోతి నువ్వు కల్మషం లేకుండా నువ్వు నిలబడు. సంఘంతో అంటూ ఉన్నాడు. తన ఎదుట నిలబడే సంఘము నిర్దోషమైన పరిశుద్ధమైన మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబడేదిగా ఉండాలని ఆయన అపేక్షించి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షము కొరకు ఎదురు చూస్తున్న మనము మొట్టమొదటిగా ఎలాగూ ఎదురు చూడాలంటే కల్మషము లేని నిర్దోషమైన వారముగా ఉండాలి. అలాగైతే ఈరోజు ఎవరు పవిత్రులో, ఎవరిలో పవిత్రత లేదో మనము గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. అంత బాగుంటారు కానీ అంత బాగలేరు. బయటికి అంత బాగుంటారు. సేవకుడు చూసినప్పుడు, పెద్దలు చూసినప్పుడు, దేవుని మందిరంలో, లేకుంటే ఇంట్లో భార్య చూసినప్పుడు భర్త చూసినప్పుడు భార్య, తల్లిదండ్రుల ముందు పిల్లలు, ఒక విశ్వాసి ముందు ఇంకొక విశ్వాసి పరిశుద్ధంగా కనపడచ్చు. బాహ్య రూపం ఇది. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉంటా, ఫోటో వేరు, ఎక్స్రే వేరు. ఫోటో బయట కనపడుతుంటుంది, ఎక్స్రే లోపట ఉన్నది బయటకు చూపిస్తుంది. ప్రభువు ఎక్స్రే చూస్తాడు, మనిషి పై రూపాన్ని ఫోటో చూస్తాడు. కాబట్టి ఎవరు వాక్యం చెప్తూ ఉండొచ్చు, పరిచర్యలు ఉండొచ్చు, సేవానుభవం ఉండొచ్చు, కానీ అంతరంగంగా పవిత్రమైన జీవితం జీవిస్తున్నారా లేదా అన్నది మనకు తెలియదు. తలనొస్తుంది, మెడికల్ షాప్కి వెళ్ళి జండు బాంబు తీసుకొని వచ్చి మొత్తం జండు బాంబు అంతా రాసిన తలనొప్పి పోలే. చూస్తే కవర్ బాగానే ఉంది, కానీ కవర్ బాగుంది కానీ లోపల సరుకు ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అంత మోసం. తలనొప్పి పోలే, సరుకు అంతా అయిపోయింది, తలనొప్పి పోలే. మనం కూడా విశ్వాసులుగా కనపడుతూ ఉంటాం, కానీ లోపల సరుకు ప్రభు అంతరంగాన్ని చూస్తాడు. అదే బెత్లెహేంకి వెళ్ళినాడు సమూయేలు, యెషయా ఇంటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. యెషయా వచ్చినాడు, పిల్లలను నిలబెట్టాడు. ఏలీయాబు, అభినాదబు, షమ్మ, నత్తెన వీళ్ళంతా నిలబడ్డారు. సమూయేలు దేహ దారుఢ్యం చూసినాడు, వాళ్ళలో ఉన్నటువంటి పైరూపాన్ని చూసినాడు, కానీ దేవునికి అది కాదు. అందుకే పైరూపాన్ని చూసి మనిషి మోసపోతాడు. సమూయేలు అదే జరిగింది. ఏలీయాబు చూస్తే రాజుకున్న లక్షణాలను కనపడ్డాయి బయటికి,
ఇతనే కదా అన్నాడు, తైలం కొమ్ము తీసుకొని అభిషేకించడానికి. ఆగు అన్నాడు. రెండవడు ఎలియాబు, అబీనాదాబు, షమ్మ, తర్వాత నెతన్లు, వీళ్ళందరూ నిలబడ్డారు. ఒకరు కాదు. అప్పుడు అంటాడు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావయ్యా, నేను అంతరంగాన్ని చూస్తా ఉన్నా. ఇదిగో ఉన్నాడు కడసారవాడు, పిలిపించు. కడసారవాడు ఉన్నాడు, పిలిపించు. అందుకే దావీదు నా హృదయాను సారడు. దావీదు దేవుని గుండె చప్పుడు తెలుసుకున్నవాడు. దేవుని హృదయం ఏంటో దావీదుకు తెలుసు. అంత అవినాభావ సంబంధం. దావీదు దేవుణ్ణి ప్రేమించినంతగా, దేవుని మందిరాన్ని ప్రేమించినంతగా మరెవరు ప్రేమించలేదంటే తప్పు కాదేమో. అవసాన కాలం ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు. అప్పుడు 122వ కీర్తన రాసినాడు. అప్పుడు అంటాడు, దావీదు దగ్గరికి ప్రజలు వస్తారు. ఎక్కడికి పోతున్నారా అంటే అంటారు, మందిరానికి పోతున్నాం మేము అని. అంటే జనులు దేవుని మందిరమునకు పోతున్నారని అన్నప్పుడు నా హృదయము ఎంత సంతోషం అంటే, తాను వెళ్ళలేకపోతున్నాడు మందిరానికి, కానీ ప్రజలు దేవుని మందిరానికి వెళ్తున్నారు అన్నప్పుడు ఆయన ఆనందానికి, సంతోషానికి అవధులు లేకోకుండా పోయింది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు రాక కొరకై మెట్టుకు మనము కల్మషం లేకోకుండా ఉండాలి. స్లిప్పరింగ్ గ్రౌండ్ మీద ఉంచినాడు మన దేవుడు. మన చుట్టూ ఉన్న వారంతా పరిశుద్ధులు కాదు. మనం స్కూల్కి వెళ్తే, కళాశాలకు వెళ్తే, ఆఫీస్కి వెళ్తే, లేకుంటే బిజినెస్కి వెళ్తే, బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ పరిశుద్ధులు కనపరారు మనకు. మేజర్ పార్ట్ వాళ్ళే కనపడతారు, దేవుని ఎరగినటువంటి వారే. అయినా వాళ్ళతో మనం ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, 2 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకో. అందరితో సమాధానంగా ఉండాలి. సహవాసం మాత్రం దేవుని ప్రజలతోనే ఉండాలి. సమాధానం అందరితో. మీ మేనేజ్మెంట్ని నచ్చకపోవచ్చు, వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే. నీ కొలీగ్స్ నీకు నచ్చకపోవచ్చు, రక్షణ పొందలేని వారు ఉండొచ్చు. అందరూ ఒక్కదానివే రక్షణ పొంది ఉండొచ్చు. కానీ నేను మా సర్కిల్లో ఎవరు రక్షణ పొందలేదు కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్ళానంటే కుదరదు. వెళ్ళాల్సిందే ఉద్యోగానికి. అందరితో హాయ్ బాయ్, హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, అంతే. కానీ సహవాసము దేవుని ప్రజలతో, సమాధానం అందరితో కుదరదు. అందరితో సమాధానం ఉండదు. ఈ రేషన్ షాపు లేకుంటే ఈ కూరగాయలు అమ్మే ఆయన రక్షణ లేదు, నాకు కూరగాయలు వద్దంటే కుదరదు. తీసుకోవాల్సిందే, తినాల్సిందే వండుకొని. కానీ సమాధానం అందరితో, సహవాసం మాత్రము దేవునితో, దేవుని వాక్యంతో, దేవుని ప్రజలతో. ఇది ఇంపార్టెంట్. అప్పుడే మనము కల్మషం లేకుండా బ్రతకగలుగుతాం. కాబట్టి ఇది స్లిప్పరింగ్ గ్రౌండ్ మీద పెట్టాడు. మనం గ్రామాలకు వెళ్తే వరి మడులు నాటి గట్టు కడతారు. వాటికి నీళ్లు నిల్వ ఉండడానికి. ఎంత ఉంటుంది గట్టు? చిన్నగా ఉంటుంది. ఒక కాలు పెట్టి ఇంకో కాలు మార్చుకుంటా వెళ్ళాలి. ఎంత మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఏదో ఒక చోటున కాలు స్లిప్ అయి బురదలో పడిపోతుంది. అక్కడే ఉంటామా? అటు ఇటు చూసి సిగ్గుపడి మళ్ళా వస్తాం. ఇటువంటి లోకం ఇది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తూ ఉన్నా కూడా వాడు మనల్ని లాగుతాడు, ఒక గాలం వేస్తాడు. మనం ఎక్కడ బలహీనమో వాడికి తెలుసు. అంత పిహెచ్డీ చేసాడు వాడు. పాపంలో పిహెచ్డీలు వాడి సొంతం. ఎవరు ఏ బలహీనతలో లొంగిపోతారో వాడికి తెలుసు. గాలం వేస్తాడు, తప్పకుండా పడతారు. మనం అనేకసార్లు ఆ వాని వలలో పడింటాం, కానీ ఇంకా పర్లేదులే, నేను ఇంకా ఉన్నారు కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, కల్మషము లేకోకుండా మెట్టుకు మనము ప్రభు రాక, ఆయన వస్తున్నాడు, ఒక నిరీక్షణ ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణతో ప్రభు రాక కొరకై, ఆయన ప్రత్యక్షత కొరకై మనం ఎలాగ ఎదురు చూడాలంటే, ప్రభు పరిశుద్ధుడు. 1 పేతురు 1:14 ప్రకారం ఆయన మందిరం పరిశుద్ధమైనది, ఆయన వాక్యము పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచగరుగా, ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనది. కాబట్టి ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ముందు మనం నిలబడాలంటే ఆయన సారూప్యంలోనికి రావాలి. అందుకే గలితీ సంఘానికి రాస్తూ పౌలు ఏడుస్తాడు. 4:19 అంటాడు. గలితీ 4:19, నా సంఘమా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన అంటాడు. మరలా వస్తుంది క్రీస్తు స్వరూపము గలితీ సంఘములో. ఒకప్పుడు గలితీ సంఘం ఏంటి? 1వ అధ్యాయములో క్రీస్తునందు ఉన్నవారు వాళ్ళని అడ్రస్ చేస్తూ మొట్టమొదటి రాస్తాడు, పరిశుద్ధమైనటువంటి గలితీ సంఘమా, మీరు పరిశుద్ధులు. ఒకప్పుడు పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. సంఘముగా గలితీ సంఘము కట్టబడింది. సంఘములో ఉన్నారు విశ్వాసులు, పరిశుద్ధులంతా. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోయినాయి.
వారిలో పాపము దోబూచులాడింది. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అంటాడు, 3వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు, ఓ అవివేకులైన గలితీయులారా, ఓ ఫూలిష్ గలేషియన్స్ అని రాస్తాడు. మొదటి అధ్యాయంలో ఆరంభం ఎలా ఉంది? పరిశుద్ధ సంఘం అన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఓ అవివేకులైన గలితీయులారా అంటాడు. 3వ అధ్యాయం 3వ వచనానికి వచ్చినప్పుడు అంటాడు కదా, మీరు ఆత్మానుసారంగా ఆరంభించినారు మొదటి అధ్యాయంలో. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు శరీరం మీలో ప్రవేశించింది. మనం కూడా రక్షణ పొందినప్పుడు ఉరుకులేసిన ప్రభు కొరకే. కడపత్రికలు ఇచ్చింది మనమే, జైగొట్టింది మనమే, సువార్తలు ముందున్నది మనమే, గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసింది మనమే, సంఘం కొరకు ఇద్దరు కొరకు కడుపు కాల్చుకొని ఉపవాసంతో కన్నీరు గార్చింది మనమే, ఎన్నో అధ్యాయాలు చదివి మనమే, సేవ పరిచర్యలో పనిలో నిమగ్నమై ప్రభు కొరకే ప్రయాసపడిన వారం మనమే. ఆరంభం. రోజులు, వారం, నెలలు, సంవత్సరాలు అయిపోయినాయి. ఏంటి పరిస్థితి? ఆ రోజు 5 అధ్యాయాలు చదివినాం, ఈరోజు 10 లేకుంటే 2. అత్యున్నతంగా మనం వెళ్ళిపోవాలి, అత్యున్నతంగా వెళ్ళిపోవాలి. ఐగుప్తు నుండి కానానికి వచ్చేటప్పుడు ఐగుప్తు దూరం కావాలి, కానాను దగ్గర కావాలి. కాబట్టి ఇంకా అభివృద్ధి, ఇంకా అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. ఆయన సారూప్యంలోనికి మనం మారాలని. మరలా ప్రసవ వేదన అంటే ఒకసారి ప్రసవ వేదనతో వారిని కన్నాడు. ఇప్పుడు మళ్ళా ప్రసవ వేదన. తల్లులకు తెలుసు ప్రసవ వేదన ఎంత నొప్పి బాధతో ఉంటుందో. అంత నొప్పి కలిగిస్తున్నారు నాకు అంటున్నాడు. ఈనాడు మన ప్రవర్తన, మన జీవితాలను చూసి, మన సాక్ష్యాలను ప్రభువు చూసినప్పుడు మరలా ఆయనకు ప్రసవ వేదన మనం కలిగిస్తున్నామా? వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్స్. మనం పరీక్షించుకోవాలి. ప్రభా నీ సారూప్యంలోనికి. రక్షణ ఉచితమేనండి, రక్షణ ఉచితమే. కొండలు గుట్టలు ఎక్కింటి వచ్చింది కాదు రక్షణ. ఉచితంగా ఇచ్చినాడు దేవుడు. పాపాలు ఒప్పుకున్నప్పుడు, హృదయమారు ఒప్పుకున్నప్పుడు మనల్ని క్షమించినాడు, రక్షించినాడు. కానీ పరలోకం కొరకే ప్రయాసపడాలా. ఆయన సారూప్యములకు వచ్చేంత వరకు తీసుకోడు. ఆయన తీసుకోడు. పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. ఆయన ఒకప్పుడు పాపులమే ప్రేమించిన, రక్షించినాడు. కృపాయుగంలో ఉన్నాను, ఇంకా పాపంలోనే ఉంటామా? కాదు కదా. ఎన్నిసార్లు ఆదివారం బల్ల దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం, బలలో చేయవేసినాం. మళ్ళీ ఆదివారం మళ్ళీ ఏం చేస్తున్నాం? బల్ల దగ్గర మళ్ళా క్షమించు. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు? కాదు కదా. కృపాయుగంలో ఉన్నామని పాపంలో నిలుస్తామా? ఒప్పుకోడు ప్రభువు. ఆయన ఒకవైపు కృప కలిగిన వాడు, జ్ఞానానికి 2 బొమ్మ బొరుసున్నట్టుగా. ఒకవైపు కృప, మరొక వైపు ఆయన తీర్పరి. అందుకే 29:1 అంటే ఎన్నిసార్లు గద్దించినా ఎన్నో అవకాశాలు ఇస్తాడు. మనం ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. పాపమునకు దూరంగా, పరిశుద్ధకు దగ్గరగా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో కల్మషము లేని వారముగా మనం ఉండాలని, ఆయన ఎదుట నిలబడే వారముగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాను. అందుకే మీరు కల్మషం లేకోకుండా నా ఎదుట నిలబడాలి. దాని కొరకే మీరు ఎదురు చూడాలి. ఓ తిమోతి, ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు నీవు ఈ లోకంలో, భూమి మీద పాపుల మధ్యలోనూ బ్రతుకుతూ ఉన్నావు. నీ మట్టుకు నీవు పరిశుద్ధమైన జీవితం నీవు జీవించు. రెండోది, మనము కూడా ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు ఆయన రాకను మనం అపేక్షిస్తున్నాం. మనం ఆయన రాక వరకు ఎదురు చూస్తున్నాం. మనము కల్మషము లేని పరిశుద్ధమైన అనింద్యమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకే మనము ఎదురు చూడవలసిన వారం ఏమిటున్నాం. రెండవది, ఎలాగ ఎదురు చూడాలి? తిమోతికి 1 కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీ 4:5. కాబట్టి అనగా ప్రభువు వచ్చు వరకు దేని గూర్చియు తీర్పు తీర్చకుడి. చాలు. ప్రభువు వచ్చు వరకు పరిశుద్ధంగా కల్మషము లేని అనిందులుగా మీరు ఉండండి. రెండవది, ప్రభు రాకొరకై అపేక్షిస్తున్న, ఎదురు చూస్తున్న మనము రెండవదిగా ఎలా ఉండాలంటే, ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడు. మనం అనేక సార్లు న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటాం. ఇది ఒప్పుకోడు దేవుడు. అది మన పని కాదు. ఇతరులను తీర్పు తీర్చకుడి. ఆయన తీర్పరి. అందుకే అరవింద మంగులు ఒక మాట అనేవాడు, ఎప్పుడు మనోళ్ళకు వేలు పెట్టి చూపేది అలవాటురా మనకు అంట. ఒక వేలు పెట్టి చూపిస్తుంటే కనీసం 3 వేలు మన వైపు చూస్తాయిరా అబ్బాయి అన్నాడు. ఏంటి అంకుల్ 3 వేలు అంటే, చిటికిన వేలు నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తుంది. ఉంగరపు వేలు
నీ కుటుంబ సాక్ష్యం ఎలాగుంది అని ప్రశ్నిస్తుంది. మూడవది మధ్యవేలు, నువ్వు ఎక్కడైతే వెళ్తున్నావో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ మూడు బాగుండవు, మూడులో ఏదో ఒకటి రెండు బాగుండవు, కానీ ఇతరులు మాత్రము ఆయన ఇట్లా, ఆమె ఇట్లా, ఆ సంఘం ఇట్లా, ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది కాదు, నీకేం జరుగుతుంది ఇప్పుడు ఈ రాత్రి ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే నీవు నీ కుటుంబం ఏంటి? ప్రభు ప్రశ్నిస్తున్నది అది. ఇతరులను తీర్చడానికి మనం న్యాయస్థానంలో మన న్యాయమూర్తి స్థానంలో మనం ఉండకూడదు. అందుకే ఏమంటాడు మత్తయి సువార్తలో, ఒకరి కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివారి కంటిలో ఏముందంట, చిన్న నలుసు ఉందంట, దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎట్లా కనపడుతుంది? కనపడదు, అయినా వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇతరులను మనము తీర్చు. దేవుని స్థానం అండి అది. న్యాయమూర్తి ఆయన, తీర్పరి ఆయన, న్యాయవంతుడు ఆయన కప్పు చెప్పాలి. అంతేగాని ఆయన స్థానాన్ని కోరాడు లూసిఫర్. ఏమైపోయినాడు? ప్రభు దగ్గర ఉన్నాడండి లూసిఫరు. ఏమన్నాడు? ప్రభు స్థానాన్ని కోరాడు. ఏమైపోయినాడు? పరలోకం నుండి పాతాళానికి త్రోసివేయబడ్డాడు. ప్రభు స్థానాన్ని మనం ఎప్పుడు ఆశించకూడదు. ఇతరులకు తీర్పు తీర్చడం మనకు కాదు. ఎవరిలో అయినా ఏదైనా మనకు కనపడిందా? యోసేపు అదే చేసినాడు. యోసేపు తన అన్నల చెడుతనమును గూర్చి ఎవరికి చెప్పినాడు? తండ్రికి చెప్పినాడు. నాన్న ఇదిగో అన్నలు ఇది, ఈ అన్న ఇది, రూబేన్ ఇది, షిమ్మె ఇది, మొత్తం అంతా తండ్రికి చెప్పినాడు. మన సహోదరులు అండి, మందిరంలో ఉన్నవారు మన సహోదరులు. ఒకే రక్తం చేత వారిని కన్నాడు, మనల్ని కూడా కొన్నాడు ప్రభు. మన సహోదరులు ఏదైనా తప్పు జరిగిందనుకో, చూసినామనుకో, విన్నామనుకో, మనకు వాక్యం తెలిసి ఉంటే పక్కకు పిలుచుకొని పోయి దండించి బుద్ధి చెబుదాం. లేకపోతే సైలెంట్గా వెళ్ళి ఒక పూట కడుపు కాల్చుకొని ఉపవాసంతో వారి కొరకై తండ్రికి చెబుదాం. యోసేపు అది తండ్రికి చెప్పినాడు. ఇతరుల చెడుతనం ఏదన్నా చూసి గమనించి ఉంటే పరలోకపు తండ్రికి చెబుదాం. ఆయన తీర్పరి స్థానములో దేవుని స్థానమును మనము ఎప్పుడూ తీసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. కాబట్టి అదే రోమా సంఘానికి కూడా పౌలు అంటాడు. రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో తీర్పు గురించి ఒక మాట చెప్తాడు. రోమా 2:1 రోమా 2 ఎవరి న్యాయ తీర్పు? ఎవరిది? దేవుని న్యాయ తీర్పు. దేవునిది అది. తీర్పు తీర్చే బాధ్యత మనది కానే కాదు. 14:4 రోమ 14:4 పరుని నువ్వెవడవు? క్వశ్చన్. పరులకు తీర్పు తీర్చడానికి నువ్వెవరువు అంటే దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీది కాదు అది. నీది నువ్వు చూడు. నీ కంట్లో దూలం ఉందేమో చూడు. నీ ఇంట్లో ఉన్నవారిది ఏదైనా పరిస్థితి బాగాలేదో చూడు. మిమ్మల్ని మీరు కట్టుకోనండి. అంతేగాని ఇతరులను కట్టడానికి ప్రయత్నం చేయద్దు. ఇతరులకు తీర్పు తీర్చడము మన వంతు కానే కాదు. కాబట్టి ప్రభువు వచ్చు వరకు, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్న మనము పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం. ప్రభువు వచ్చు వరకు నన్ను నేను పరీక్షించుకోవాలి. అందుకే 11:28 ఆదివారమే కాదు పరీక్షించుకోవలసింది. నన్ను నేను పరీక్షించుకోవాలి, నా కుటుంబాన్ని పరీక్షించుకోవాలి, నన్ను నేను కట్టుకోవాలి. ప్రభువా నన్ను కట్టు, ప్రభువా నా కుటుంబాన్ని కట్టు. ఇదే మన ప్రార్థన ఉండాలి రాత్రి పడుకున్నాము. కాబట్టి ప్రతి క్షణము ప్రభువా నన్ను కట్టు, నన్ను బాగు చేయి, నన్ను పవిత్రపరచు. ఇతరులను మనము తీర్పు తీర్చే వారముగా ఉండదు. 3వది, ప్రభువు ప్రత్యక్షమగు వరకు ఎలాగ ఎదురు చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము బల్ల దగ్గర మనం చదువుతూ ఉంటాం. 26వ వచనం 11:26 ఈ పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చు వరకు మనం ఏం చేయాలా? ఆయన మరణమును ప్రచురించే వారంగా. అంటే ఆయన ప్రేమ. ఎందుకు మరణించినాడు? ఎందుకు ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు? ప్రభు సువార్త మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం ఉంది. అదే సువార్త, అదే మంచి సువార్త, అదే ప్రేమ సువార్త, అదే దేవుని సువార్త. ఇది మనము ప్రకటించాలి, ప్రచురించాలి.
ప్రచురించక మునుపు, ప్రకటించక మునుపు నేను 2 చెప్పిన, మొత్తం 5 చెప్పినాను మీకు. పాతోనే వస్తాయి అన్నీ. బైబిల్ను పఠించాలి, పాటించాలి, ప్రవర్తించాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి. అన్ని ప్రాతోనే వస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా మనము చెప్పాలంటే, ప్రవచించాలంటే, ప్రకటించాలంటే మొట్టమొదటిగా బైబిల్ను పఠించాలి, అంటే చదవాలి. రెండవది పాటించాలి, ఏదైతే చదువుతున్నామో దాని ప్రకారం జీవితాలు జీవించాలి. తర్వాత ప్రవర్తించాలి, వాక్య ప్రకారము ప్రవర్తించాలి. తర్వాత ప్రార్థించాలి, తర్వాత ప్రకటించాలి, ప్రచురించాలి. కాబట్టి దేవుని సువార్త ఏంటో ఎలా చెప్పాలో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఆయన వచ్చే వరకు ప్రచురించండి. ప్రేమ సువార్త. ఆఫీసులో ఎంతోమంది ఉంటారు, వీధులు ఎంతోమంది ఉంటారు, బంధువులు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ మనకు ఫోన్లు ఉన్నాయి, గంటల తరబడి మాట్లాడతాం. ఈ గంటల తరబడి మాట్లాడినప్పుడు కనీసం 2 నిమిషాలు ప్రభు కొరకే చెప్పినామా ఆ వ్యక్తికి? బంధువులతో ఎంతోసేపు మాట్లాడతాం, ఒక 20 నిమిషాలు మాట్లాడితే 20 నిమిషాలలో కనీసం 2 నిమిషాలు యేసు ప్రభు గురించి ఉందా మీ సంభాషణలో? అడుగుతాడండి, లెక్క అడుగుతాడు. మలాకిలో ఏమనుంది? మలాకి 3లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. వారు ఆ ఇంట్లో, మనం ఈ ఇంట్లో మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి గురించి, దేని గురించి మాట్లాడుతున్నాం ఇంతసేపు? ఏ రోజున ప్రభు గురించి? అన్న ఏం చేద్దాం, ప్రభు సువార్త ఏంటి, అన్న ఏంది, అక్క ఏంటి? లేదంటే బంధువులతో మాట్లాడుతున్నప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, అన్యులతో మాట్లాడుతున్నప్పుడు కనీసం ప్రభు గురించి ఎంత సమయము దేవుడు మనకిచ్చినాడు. ప్రతిదీ ఆ లెక్క అడుగుతాడు. ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు, మంచి అవయవాలు ఇచ్చినాడు, మంచి సమయం ఇచ్చినాడు. క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడం లేదే అని ఎందుకు దుఃఖపడతాడు, బాధపడతాడు. మనం బాగున్నామండి. అడవులలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అడవులలో సత్యారావు అని ఆయన ఏం చదువు రాదు, ఆయన చిన్న చదువు నేర్చుకున్నాడు అంతే. ఏ స్కూల్కి వెళ్ళి చిన్న చదువు నేర్చుకొని ఆయన ఒక సైకిల్ ఉంటుంది ఆయనకు. సైకిల్ ఉంటుంది, 2 డబ్బాలు ఉంటాయి, పెయింట్ డబ్బాలు, బ్రష్లు ఉంటాయి. సైకిల్ కట్టు ఇటు ఆ డబ్బాలు కట్టుకుంటాడు, బ్రష్లు పెట్టుకుంటాడు, పోతూ ఉంటాడు సైకిల్ దొక్కుకుంటా. ఎక్కడైతే చెట్లు కనపడతాయో, ఎక్కడైతే కరెంటు స్తంభాలు కనపడతాయో అక్కడ ఉంటాడు. ఎక్కడైనా వెళ్తే చూస్తుంటారు, పెద్ద పెద్ద కొండలకి వెళ్తే పెద్ద పెద్ద రాళ్లకు అక్షరాలు కనపడతాయి. ఎక్కడైనా గ్రామాలకు వెళ్తే కరెంటు స్తంభాలకు యేసు ప్రభు లోకరక్షకుడు అని ఇవన్నీ కనపడతాయి. పెద్ద పెద్ద చెట్లకు, వృక్షాలు కనపడతాయి. ఎవరు రాశారు? ఆయన శాంతారాం అని. ఆయన సమస్తం విడిచిపెట్టి సేవ చేస్తున్నాడు. ఆయన మనం ఇక్కడ వచ్చి వాక్యం చెప్తే సేవ అనుకుంటాం కదా, సేవ సమర్పించుకుంటే సేవ అనుకుంటాం, పరిచర్య చేస్తే సేవ అనుకుంటాం. ఒక ఆదివారం పోయి మందిరానికి పరిచర్య చేస్తే సరిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుంటాం. కడుపును కాల్చుకొని, నిద్ర లేక, శరీరానికి విశ్రాంతి లేక, కొండలు గుట్టలెక్కి ఆయన పరిచర్య అది చేస్తున్నాడండి. మనం చేయకపోవచ్చు, కానీ చేసేవాళ్ళు ఉన్నారు. పరిచర్య కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు అనుభవిస్తూ కుటుంబాలను పోషించుకోలేక, పిల్లలకు 2 పూట్ల పెట్టి వారు పచ్చు ఉండి సేవకులు సేవ చేస్తూ ఉన్నారు. సేవ జరుగుతూ ఉంది ప్రపంచం నలుమూలలా. కొండలలో సేవ జరుగుతూ ఉంది, జైళ్ళలో సేవ జరుగుతూ ఉంది, అనాగరిక ప్రాంతాలలో వెళ్ళి సేవ జరుగుతూ ఉంది. ప్రేమైన వారులారా, వీ హ్యావ్ టు డూ సంథింగ్. మనల్ని కొండకెళ్ళమల్లి దేవుడు తెలిసిన వారికి తెలిసిన దేవుని సువార్త రోజుకొక్కరినైనా, సంవత్సరంలో, అందుకే ఈచ్ వన్ క్యాచ్ వన్. సంవత్సరంలో కష్టపడదాం. ఒక్కొక్కరిని తీసుకొని వస్తే ప్రభు ఎంత కోట్ల మంది పరలోకంలో దేవదూతలు ఉంటారు, లక్షల మంది పరిశుద్ధుల ముందు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. భూమి మీద మనం పడిన ప్రయాస, కార్చిన చెమట, చేసిన పరిచర్య ఊరికనే పోదు. ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే రాసుకుంటాడు ఆయన. ప్రభు కొరకే ప్రయాసపడితే వాళ్ళు ప్రయాసపడ్డారండి. అపోస్తులు అదే ప్రయాసపడ్డారు. ఊరు తిరిగినారు, దేశాలు వెళ్ళిపోయినారు. హిందూ దేశానికి తోమ వచ్చినాడు. ప్రియమైన వారులారా, ఆనాడు మిషనరీలు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. ఆత్మ ప్రాణ శరీరానికి సువార్త జరిగింది. ఈనాడు మనమేంటి?
దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చినాడు, ఆస్తి ఇచ్చినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, టెక్నాలజీ విస్తారంగా ఉంది. కానీ ఎక్కడున్న వారం అక్కడే ఉన్నాం. నేను రక్షణ పొందినా సరిపోతుంది. వాట్ అబౌట్ అదర్స్? వారు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశము. గ్రేట్ కమిషన్ ఏంటి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తెలిసిన ఫోన్ ఉంది, ఫోన్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం అందులో ఒక్క 2-3 నిమిషాలు ప్రభు కొరకే చేయప్పడము నీ వంతు. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేయడం ఆయన చూసుకుంటాడు. మనం ప్రకటించకుంటే ఎట్లా? మనల్ని నమ్మినాడు ఆయన, మన మీద పెట్టుబడి పెట్టాడు, మనం ఏదో చేస్తామని. కాబట్టి ఆయన వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఆయన మరణముని మీరు ప్రచురించుడి. కాబట్టి పరిశుద్ధంగా ఉండుడి. ప్రభు వచ్చే వరకు ఎలా కనిపెట్టాలా? ఆయన వస్తాడు, మీరు కనిపెట్టుండి. ఎలా కనిపెట్టాలంటే పరిశుద్ధులముగా ఉండి కనిపెడదాం. పరిశుద్ధుని కొరకే పరిశుద్ధులంగా కనపడదాం. రెండవది, ఆయన వచ్చే వరకు, ఆయన మరణం వరకు ఇతరులకు మనము తీర్పు తీర్చుకోకుండా మనము తీర్పు తీర్చుకుందాం. నాలో ఏ దోషం ఉంది, నాలో ఏ కలంకం ఉంది, ప్రభువా నీవు న్యాయాధిపతివు, నాకు చూపించు, అనిత్య తీర్పు నుండి నన్ను తప్పించు, నన్ను బాగు చేయి. మూడవది, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును మనము ప్రచురించేవారుగా ఉండాలి. నాలుగవది, పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, 1 అధ్యాయం 3-6 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 1 3-6. మొదటి దినము నుండి చూచి గమనించండి. మీలో ఓ సంఘమా, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని సత్క్రియ, యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేంత వరకు ఆయన కొరకు ఎదురు చూస్తున్న మనలో ఏముండాలి అంటే సత్క్రియలు, అంటే మంచి పనులు చేస్తూ ప్రభు కొరకే మనం కనిపెట్టే వారముగా ఉండాలి. దయచేసి చెప్తావు, నేను ఎక్కడికి పోయినా చెప్తా. పనుల గురించి వచ్చినప్పుడు నేను ఇది చెప్పకోకుండా పోను, ఎందుకంటే దేవుడు నన్ను చెప్పమంటాడు. మొక్కి చెప్తా. మళ్ళా నేను మీకు కూడా చెప్తున్నా, చేస్తే సంఘానికి, దేవుని బిడ్డలకు మంచి చేద్దాం. నీకు వీలు కాలేదా, సైలెంట్గా ఉందాం. కానీ చెడు మాత్రం చేయొద్దు. గుండె మీద రాసుకుందాం. నేను కూడా అదే, ఫస్ట్ నాకు బోధ, తర్వాతే మీకు. చేస్తే ప్రభువుకు, ప్రభు పరిచర్యకు, ప్రభు పిల్లలకు, ప్రభు సంఘానికి చేస్తే మంచి చేద్దాం. లేకపోతే సైలెంట్గా ఉందాం. అవకాశం లేదు మనకు, సైలెంట్గా ఉందాం. కానీ చెడు మాత్రం చేయొద్దు. చెడు చేస్తే బాధపడతాడు ఆయన. కనుగుడ్డు ముట్టినట్టు మంచి సత్క్రియ చేయని కానీ దుష్క్రియ మాత్రము చేయకూడదు. చేస్తే ఆయన బిడ్డలండి, ఆయన రక్తం ఉంది, వాళ్ళల్లో ప్రవహిస్తూ ఉంది. సంఘం అంటే ఆయనది, తన స్వరత్వం సంపాదించిన తన సంఘం అది. 28 అపొస్తలుల కార్యం. కాబట్టి సంఘం అనేది కాదు, ప్రభుది సంఘం. ప్రజలు ఆయన వారు, పరిచర్య ఆయనది, సేవ ఆయనది, పని ఆయనది. మనము నిమిషం మాత్రమే, మనది ఏమి కాదు. కాబట్టి ప్రభువు వచ్చే వరకు సంఘంతో చెప్తా ఉన్నాడు, ఆయన వచ్చే వరకు మంచి పనులు మీరు ఆసక్తి కలిగి మీరు ఉండండి. సత్క్రియ. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సత్క్రియ చేసింది ఒక ఆమె. చెప్పండి అక్కలు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం అంటే మీకు తెలియాల. డోర్కా, తబిత, ఆమె సత్క్రియలు. ఆమెను ఏం చేసింది? కాయలబడి చనిపోయినప్పుడు బ్రతికించింది. చూడండి ఎంత గొప్ప భాగ్యం. సత్క్రియలు ఎంత మంచి ఆశీర్వాదము, పునరుజ్జీవం. ఆమె సత్క్రియలు చేస్తూ ఉంది, మంచి పనులు చేస్తూ ఉంది, ఇతరులకు సంఘంలో ఉంది, ఇతరులకు మంచి పనులు చేస్తూ ఉంది. ఒకరోజు కాయలో వచ్చింది, చనిపోయింది. చనిపోయినప్పుడు అందరూ ఆమె గురించి చెప్పింది ఒక మాట, ఇదిగో ఈ సిస్టర్, ఇదిగో ఈ తల్లి, ఇదిగో ఈమె, నాకు ఆ రోజు ఇది చేసింది, నాకు ఈరోజు. ఒక్కరు కానీ ఆమె గురించి చెడుగా చెప్పలే. ఆమె చేసిన మంచి పనులు ఆమెను ఏం చేసినాయి? తిరిగి బ్రతికించగలిగినాయి. సత్క్రియలలో ఎంతో అవుట్పుట్, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ప్రభువు వచ్చే వరకు మంచి పనులు మనము
చేసేవారంగా ఉండాలి. సమయం అయిపోయింది, ఒక్కటి చూసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు 5:7. ప్రభు వచ్చు వరకు సహోదరులారా ఓపిక కలిగి ఉండుడి. ప్రభు వరకు రాక వరకు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, స్థానిక సంఘముగా మనకు ఏమి ఉండాలి? ఓపిక ఉండాలి. ఇది లేదండి ఇప్పుడు. ఇది లేదు ఓపిక. ఓపిక అంటే సహనం. గుర్తుపెట్టుకోండి, బాగా రాసుకోండి. మీరు కోట్ల విలువైన మాట చెప్తా. సహనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్యలు ఉండవు. వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘంగా కానీ సహనం ఉంటే సమస్య ఉండదు. సమస్య ఉంది అంటే సహనం లేదు. మీకు బాగా అర్థం కావాలంటే నేను చెప్తా. కోడి గుడ్డు ఉంటుంది కదా, ఇప్పుడు సాంబారు కానీ పప్పు కానీ చేసినారు ఇంట్లో, ఫ్రిడ్జ్ తీసి కోడిగుడ్లు కనపడ్డాయి, ఏం వేసుకుంటామక్క? చెప్పండి. మీరు వేసుకోరా? అంత వీలైనా చేసేది ఆమ్లెట్ వేసుకుంటాం. ఆమ్లెట్ వేసుకొని టకా కొట్టుకుని ఆమ్లెట్ వేసుకొని 3 ముద్దలకు ఆమ్లెట్ అంతా అయిపోతుంది. అదే సహనముతో ఆ కోడిగుడ్డును కోడి పెట్ట కింద 21 రోజు పెట్టండి, ఏమొస్తుంది? కోడి పిల్ల వస్తుంది. దాన్ని సహనంతో గింజలేసి పెంచండి. ఒక ఆదివారము మీ కుటుంబానికంతా 3 పూట్లకు వస్తుంది. సహనంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. సహనం లేకుండా టక్కు అనుకుంటే నీకొక్కనికి 3 పూట్లకు పోయింది, 3 ముద్దలకు పోయింది. సహనంతో కనిపెట్టి దానికి కేజీ కూర వస్తుంది. ఆదివారం ఇంటిల్లి పాదికి 3 పూట్లకు వచ్చింది. ఈరోజు సహనం లేదండి. ఒకరొక మాట అంటే ఇంకొకరొక మాట, భార్య ఒకటంటే భర్త ఒకటి, తల్లిదండ్రులు ఒకటంటే పిల్లలు ఒకటి, దేవుని మందిరాలు సహితం సహనం లేదు. కారణం ఏంటి? సమస్యలు ఎందుకున్నాయి? వ్యక్తిగతంగా, కుటుంబాలలో, సంఘంలో, సార్వత్రికంగా సమస్యలు ఎందుకున్నాయంటే సహనం లేదు. ఒక మెట్టు కిందికి రాడండి, ఒక మెట్టు కిందికి రాదు. కానీ ఫిలిప్పీ 2:5 చదువుతానే ఉంటారు. ఏమని? క్రీస్తు మనస్సు. ఎటువంటి మనసు? తగ్గింపు మనసు, దీన మనసు. కానీ ఈయనకు దీన మనసు ఉండదు, ఆమెకు దీన మనసు ఉండదు. కానీ క్రీస్తు మనసు ఏంటి? ప్రాక్టికల్ ఉండాలి. అందుకే అపోస్తలులు 1:2లో యేసుక్రీస్తు ఆయన చేయుటకును చెప్పుటకును అని ఉంది. బైబిల్ క్రమం ఏంటంటే చేసి చెప్పాలి. నేను ఈడ వాక్యం చెప్పక ముందు చేసి ఉండాలి. అబద్ధం ఆడొద్దు అని మీకు చెప్పే ముందు నేను అబద్ధం ఆడుకోకుండా ఉండాలి. లేకుంటే మాకు 2 శిక్ష మామూలుగా ఊరికుండదు బోధకులకు. అందుకే మీరు బోధకులు కాకునుడి అని ఉంది. నాకు భయం బోధ చేయాలంటే. కానీ ప్రభు వెళ్ళమంటాడు. ప్రియమైన వారులారా, చేసి చెప్పాలి. వాక్యం అనుసరించి అభ్యాసం చేసి అప్పుడే ఇతరులకు చెప్పాలి. కాబట్టి దీన మనసు, యేసు ప్రభు గురించి దీనుడు, తగ్గింపు గురించి చెప్తాము. కానీ తగ్గించుకోడు. ఆ మందిరంలో ఇంట్లో తగ్గించుకోడు. అలసిపోయింది భార్య, లేకుంటే భర్త అలసిపోయి వచ్చినాడు 8 గంటలు ఉద్యోగం చేసి, కూరలో ఉప్పు ఎక్కువైపోయింది, ప్లేట్ ఇసిరి పడేసినాడు. ఏం కూర నువ్వు తెలుదా నాకు బీపీ అని? కూరలో ఉప్పు ఎక్కువ వేస్తావా? ఎందుకు ఉప్పు ఎక్కువ వేసినావమ్మా అని కొంచెం మాట అంటే అన్నేడు వాడు. సైతానుడు ఏం చేస్తారంటే మనం ఆలోచింపనయ్యాడు. చూడు 8 గంటలు నువ్వు ఉద్యోగం చేసి వస్తే ముందు ఏం ఇంట్లో ఫోన్ చూసుకుని అది చేసి చూడు వస్తాను ఉప్పు ఎక్కువ వేసింది. వాడు కూర్చుతాడు భార్యకు, లేకపోతే భర్త కూర్చుతాడు. అక్కడే ఒకరొక మాట అంటే ఒకరొక మాట. అట్లనా సరే. ఒక భార్య భర్తలు ఉన్నారండి, పేరు చెప్పను, సమస్య లేదా అన్నాడు. ఆయన సేవకుడు, మాకు సమస్య లేదు, నా భార్య భర్త ఇన్ని సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు మాకు మా దాంపత్య జీవితము, మేము ఎప్పుడు కొట్లాడుకోలేదన్నాడు. ఏంటి అంకుల్, ఏంటిది విరుద్ధంగా ఉంది అంటే ఆయన అన్నాడు, మీ కోపం రాదు? ఎందుకు రాదు కోపం? నాకు భలే కోపం అన్నాడు. మరి ఏంటి? ఏమంటే కోపం అంటే కోపం బాగా వస్తుంది మీ అంకుల్కు. ఆయన కోపపడినప్పుడు నేను ఫ్రిడ్జ్ తీసి చల్లని నీళ్ళు ఇచ్చేస్తాను అంతే. మాట్లాడుతుంటే కోపడుతుంటాడు, చల్లని నీళ్ళు ఇచ్చేసి నేను అరిసి చల్లని నీళ్ళు తాగి అట్లా సోఫాలో అట్లా పడు. ఏమా అంకుల్ ఆమె కోపం రాదు? నాకన్నా ఎక్కువ కోపం ఆమెకు అన్నాడు. మరి ఏమంటే మీ కోపం అంటే కదా, ఎందుకు రాదు కోపం? మళ్ళీ ఏం చేస్తారు అంకుల్ అంటే ఆమె కోపం వస్తుంది, మాట్లాడుతూ ఉంటే నేను శివుని గిద్దలు పాటు తీసుకొని ఒక పాట పాడుకుంటా ఉంటా. ఆమె మాట్లాడుతుంటుంది కోపంతో, నేను శివుని గిద్దలు ఒక పాట పాడుకుంటా ఉంటా. ఆమె నాది వరి పోతుంది, నేను పాట అయిపోయి. అంటే ఒకరు ఏదైనా ఉన్నప్పుడు ఒకరు క్రీస్తు తగ్గించుకోలేదా? ఆయన దేవుడు, దైవ స్వరూపం, మానవుడిగా వచ్చినాడు, పరలోకం వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడు, రిక్తుడైపోయినాడు, తగ్గించుకున్నాడు. ప్రభువే మానవుని కొరకు అంత తగ్గించుకుంటే తోటి
ఒకే ఇంట్లో ఉన్న మనము ఒకరి గురించి ఒకరు తగ్గించుకోలేమా? ఒకే మందిరానికి వస్తున్న మనము ఒకరు కంటే ఒకరు తగ్గించుకోలేమా? ఈరోజు సమస్య అక్కడే. ఒక మెట్టు కిందికి రారు. ఈగో చాలా భయంకరమైనది. ఈగో నేనెందుకు, అందుకే ఐ ఉండద్దు, ఉయ్ రావాలి. ఐని కొట్టేశాడు సిలువలో, ఐని దేవుడు కొట్టేశాడు సిలువలో. ఇంకా మళ్ళీ ఐ ఏంటి కాదు, ఉయ్ మనది మనము, సమస్యలు ఉండవు. కాబట్టి ప్రభు వచ్చే వరకు 5 ప్రభు వస్తాడన్న నిరీక్షణ కలిగి, ఒక నిరీక్షణ మనకు ప్రభు వచ్చే వరకు ఎలా కనిపెట్టాలంటే పరిశుద్ధంగా ఉండి కనిపెడదాం. రెండవది, ఇతరులకు తీర్పు తీర్చుకోకుండా మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ప్రభువుకు అప్పు చెప్పుదాం. మూడవది, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదాం, స్వార్థ చేద్దాం ఆయన వచ్చే వరకు. నాలుగవది, మంచి పనులు చేద్దాం చేతనైనంత మటుకు. ఐదవది, ఆఖరిది, ఆయన వచ్చే వరకు ఎలాగ ఎదురు చూడాలంటే సహనముతో ఎదురు చూద్దాం. అంటారు అందరూ, చిన్న పుణ్యం అంటున్నావు, ప్రభు వస్తాడని. వస్తాడు తప్పకుండా. సహనం, ఓర్పు, ఈ 5 విషయాలు ప్రభు ఆయన వచ్చు పర్యంతం ఆయన కనిపెట్టుకొని ఉండాలని ఒక నిరీక్షణ కలిగి మనము బ్రతకడానికి, మనము జీవించడానికి పరిశుద్ధ ఆత్మజీవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చేసుకున్నామండి. మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో ఇదనాన్ని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దాసును అభిషేకించుకొని పరిశుద్ధపరచుకొని మా ఆత్మీయ క్షేమం కొరకు తండ్రి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలతో మీరు ముచ్చటించిన మీ జీవగల మీ మాటలన్నిటి బట్టి కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు పరిశుద్ధుడవు, పాపం లేని దేవుడవు, పాపం ఎరగని దేవుడవు, పాపం చేయని దేవుడవు తండ్రి. మా పాపాల కొరకు, మా దోషాల కొరకు, మా అతిక్రమాల కొరకు తండ్రి శాపగ్రస్తమైన శిలువను మీరు ఎన్నుకొని ఆ శిలువలో మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి, కాల్చిన రక్తాన్ని బట్టి, ఆ రక్తం ద్వారా మాకు ఇచ్చినటువంటి విడుదల, విమోచన, రక్షణను బట్టి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. మీరు పరిశుద్ధుడవు తండ్రి, పాపం లేని దేవుడవు తండ్రి. మేము కూడా తండ్రి పరిశుద్ధులుగా జీవించాలని ఆశించి ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలన్నిటిని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. గొప్ప దేవ, మీరు తండ్రి ఒక దినమున మీరు మధ్య ఆకాశంకి వచ్చినప్పుడు తండ్రి మేమందరం కూడా తండ్రి సిగ్గులేని ముఖంతో ఎదుర్కొంటామన్నటువంటి శుభపదం నిరీక్షణతో మా యాత్రా జీవితాన్ని కొనసాగించటకు తండ్రి మీ కృపను కోరుకుంటున్నాం, మీ నడిపింపును కోరుకుంటున్నాం. మేము బలహీనలము తండ్రి, అయితే నీ బలమైన నేనే ఏర్పడుతున్నగల నీ హస్తంలో తిరిగి వస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. గొప్ప దేవ, మేము ఎవరికి తీర్పు తీర్చేవారం కాకుండా ప్రభావ మరి మాకు మేము తీర్చుకుని తండ్రి ప్రభావ మీ యొక్క దోవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు తండ్రి బల నమ్మకమైన మంచి దోసరాల అనుభవంలో కొనసాగించుకుంటూ కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాము నాయన. ప్రభావ మీరు అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, నెమ్మది లేని దినాల్లో, చెడ్డ దినాలు ఉంటున్నాం తండ్రి. గొప్ప దేవ, అటువంటి దినాల్లో మమ్మల్ని తండ్రి ఇంతవరకు కాచి కాపాడుతున్న నీ మంచితనాన్ని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దాసం ద్వారా అయిన ప్రతి మాట తండ్రి మేమందరం కూడా మాకు ఆత్మీయంగా అనుభవించుకుని తండ్రి మీ కొరకు రోషం కలిగి జీవించడం కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, మీరు మా కొరకు తండ్రి స్థలం సిద్ధపరుచుతున్న దేవుడు అని కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, మా విశ్వాసాన్ని నానాటికి అభివృద్ధిపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. ప్రభావ మీరు ఇచ్చినటువంటి శుభపదమైన ఈ నిరీక్షణ బట్టి, ఈ నిరీక్షణ నన్ను మమ్మల్ని ఏమాత్రం సిగ్గుపరచదని మీరు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభావ తన కుమారుని బట్టి బిడ్డను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. నీ దాసుని సేవా పరిచయం దీవించండి, ఆశ్రయించండి తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ తండ్రి మేము అనేకులకు ప్రచురించేవారికి మమ్మల్ని సిద్ధపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. ఒక్క దినమున తండ్రి నీ బలి తండ్రి ఎదురు నిలబడినప్పుడు తండ్రి మేము తండ్రి మాకు ఇచ్చే ఫలితాలను బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ శ్రమలో తండ్రి మందిరాన్ని ప్రేమించి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు.
కొంత అన్నాలకు వెళ్తున్నప్పటికీ తండ్రి నీ మందిరానికి వచ్చిన మా పిల్లలందరూ బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన. యథాసుందరైన ప్రతి మాట అది మా ఆత్మీయంగా అనుభవించుకుంటూ కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను. నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందున విశ్వాసాన్ని కోల్పోయే దినాలు ఉంటున్నాము తండ్రి. ప్రభా మేమందరం కూడా మాకు మేముగా పరీక్షించుకుని తండ్రి యోగ్యమైన జీవితం జీవించి ప్రభా నీ ద్వారా వాళ్ళ నమ్మకమైన మంచి దాసురాల అనుభవంలోనికి నడిపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ప్రభా ఇచ్చిన మా పిల్లలందరినీ బట్టి కూడా వందనాలు. ఈ సమయంలో తండ్రి తిరిగి రేపటి దినం కొరకు కూడా ప్రార్థిస్తాము. తిరిగి తండ్రి 8-9 తారీఖుల కొరకు కూడా ప్రార్థిస్తాం తండ్రి. మరి ఈత రిటైర్డ్ కొరకు తిరిగి తండ్రి పరిచర్య కొరకు కూడా నిదాసుడు తండ్రి జీవన ప్రమోద్ గారు మా మధ్యకి రాని ఉంటుండగా నిదాసుని తండ్రి మీరు అభిషేకించుకొని ప్రభా మరి నిదాసుని తండ్రి మీరే బలమైన సాధనంగా వాడుకోమని కూడా ప్రార్థిస్తాం తండ్రి. గొప్ప దేవాన్ని పాదాలు కొందరు ప్రత్యేకంగా మా సహోదరి తండ్రి సువార్తమ్మ కొరకు ప్రార్థిస్తాం తండ్రి. కలిగిన బలంత మీరు ఎరిగిన దేవుడు తండ్రి నిదాసనాలు ఒకసారి జ్ఞాప చేసుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. పరిచయం చేసే కుమార్తెకు కూడా కావలసిన ఓపిక సహనాన్ని కూడా దయచేయమని ప్రార్థించుకుంటాం తండ్రి. గొప్ప దేవాన్ని పాదాలు కొందనాలు. ప్రభు దినం కొరకు కూడా ప్రార్థిస్తాం తండ్రి. ప్రభు దినములు మేమందరం ప్రకటించుకున్న రీతిగా సమయానికి రాగలుగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అలనాడు తండ్రి మరి దావీదు మహారాజు జనులు ప్రభా మరి మందిరానికి వచ్చినప్పుడు చూసి సంతోషించిన దేవుడు తండ్రి మేము వచ్చుతా చూసి అనేకులు మీరు సంతోషించేవారిగా ఉండగలుగుటకు కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవాన్ని పాదాలు కొందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా చేసిన ప్రతి మేలు బట్టి చూపిన నీ కృపలన్నిటి బట్టి కూడా నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి తండ్రి ఈ సమయంలో మా గృహాలకు వెళ్తున్నాం తండ్రి. క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని ప్రార్థించుకు రేపటి దిన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ప్రత్యేకంగా హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తాం తండ్రి. అక్కడ ప్రతి పరిస్థితులన్నింటిలో మీరే కృప చూపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ప్రత్యేకంగా నీ దాస్తుని తండ్రి మరి ఫ్రాన్సిస్ గారిని బట్టి అక్కను బట్టి కుమారుడు తండ్రి మరి జాన్ రాబర్ట్ని బట్టి కూడా ఆయన పక్షంగా మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని బహుస్పష్టంగా బయలుపరచమని కూడా నీ సన్నిధిలో కుమార్తెను బట్టి వందనాలు. ఒక పరిచర్యలో మీరే సహాయం చేసేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసునికి ఇచ్చిన భారాన్ని బట్టి బాధ్యతను బట్టి సమర్పణను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు మేపిరి కుమారుడు మా కొరకు తిరిగిన యేసుపరిచిత నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలోని సకల పరిస్థితులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్.